హాయ్ హలో నమస్తే, నేను మీ మిస్టర్ పర్ఫెక్ట్. మీరు చూస్తున్నారు మిస్టర్ పర్ఫెక్ట్ గరం మసాలా 9+ న్యూస్లో. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, నా తమ్ముడు పిచ్చి తమ్ముడు ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు? రే తమ్ముడు, మా తమ్ముని పిలిస్తే ఈ ఏడుపు కొట్టోడు ఎవడు? ఆ బాడీ లాంగ్వేజ్ చూస్తుంటే మా పిచ్చి తమ్ముడు లాగానే ఉన్నాడే. ఒరే తమ్ముడు, చిట్టి అన్నా, నన్ను నువ్వే కాపాడాలన్నా. అర్జెంట్గా నీ బోయింగ్ విమానం దియ్యన్నా, ఎటన్నా వారిపోదాము. అంత అర్జెంట్ ఏమొచ్చిందిరా? సునామీ ఏమన్నా వస్తుందా? అయినా పెళ్లి కొడుకులాగా డ్రెస్ ఏంది? నీ మొహంలో ఏడిపోయింది. ఈ రోజు నా పెళ్ళన్నా. పెళ్ళైన 6 నెలలకు పెళ్లి క్యాసెట్ వేసుకుని ఏడ్చే మగాలను చూశాను, కానీ నువ్వేంట్రా పెళ్లి రోజే ఏడుస్తున్నావు? కొంపతీసి పెళ్లి పిల్ల ఏమన్నా లేచిపోయిందా ఏంటి? అట్లా లేచిపోయినా మంచిగుంటన్నా. లోకం మీద ఏం జరుగుతుందో చూస్తలేవా? ఒకరు డ్రమ్ములు వాడుతున్నారు, ఒకరు కుక్కర్లు వాడుతున్నారు, ఒకరు హిల్ స్టేషన్లు అంటున్నారు, ఒకరు బాత్రూమ్లు వాడుతున్నారు. బాత్రూమ్లే కాదు, బాత్రూమ్ లో హార్పికులు కూడా వాడుతున్నారు. ఒక ఆమె మొగుడిని మిక్సీలో వేసి రుబ్బిందట. పెళ్ళొద్దన్నా, కాపాడన్నా. ఇంత భయం ఉన్నవాడు మరి పెళ్లికి ఎట్లా తయారయ్యావు? పెళ్లి చూపులప్పుడే నాకు నచ్చలేదని చెప్పొచ్చు కదా. చెబుదామని అనుకున్నా, కానీ పెళ్లి చూపుల్లా పెళ్లి పిల్లిచ్చిన షాయి కమ్మగా ఉందని కమిట్ అయిపోయినా. ఏంటి బాబన్నా, ఇంకోసారి అన్న కమ్మగా ఉందని కమిట్ అయిపోయినా. రే, గుక్కడి చాయ్కి కక్కుర్తి పడి ఎవడన్నా లైఫ్ రిస్క్ లో పెట్టుకుంటాడా చెప్పు? ఏం చేద్దామన్నా, నా కర్మ అట్లా కాలిపోయింది. నా కర్మల మనుగడ. రే, నీ ఏడు పాపరా, అవతల ముహూర్తానికి టైం అవుతుంది, అర్థమవుతుందా నీకు? దేనికన్నా? నా తత్తినానిక? ఒరే ఒరే, శుభమాని పెళ్లి చేసుకోబోతూ ఏంట్రా మాటలు? అరే, నాకు పెళ్ళే అద్దంటుంటే నువ్వేందన్నా దగ్గరుండి పాడగట్టిస్తావా ఏంది? అరే, అందరు అమ్మాయిలు అలా ఎందుకుంటారా? లోకం మీద మంచి అమ్మాయిలు కూడా ఉంటారు. నీ ఎవన్నా పానానికి నువ్వు గ్యారంటీ ఇస్తావా? అయినా లోకం మీద కొందరు ఆడోళ్ళు గిట్లా తయారైతుర్రేందన్నా. కలిసి ఉంటుడు ఇష్టం లేకపోతే ఇడిపోవచ్చు కదా. నువ్వు చెప్పింది అక్షరాల నిజం తమ్ముడు. అమెరికాన్నే చూడు, మాజీ భార్యల సమక్షంలో ముచ్చటగా 3వ పెళ్లి కూడా చేసుకున్నాడు. అందరూ ఆయన ఆదర్శంగా తీసుకోవాలి. అంటే అందరూ 3 పెళ్లిళ్ళు చేసుకోవాలన్నా? అలా కాదురా పిచ్చి తమ్ముడు. కలిసి ఉండడం ఇష్టం లేకపోతే మంచితనంతో ఒకరినొకరు అర్థం చేసుకుని విడిపోవాలి. ఎంచక్క ఇంకో పెళ్లి చేసుకుంటే పోలే, ఎవరికి ఏ ప్రాబ్లం ఉండదో, ఎవరు చావరు. నీకు అర్థమైతే లేదన్నా. ఒకప్పుడు పెళ్ళంటే పూలు పండ్లు స్వీట్లు వేయాదికి వచ్చేది, కానీ పెళ్ళైన ప్రతి ఒక్క మగవానికి ఇప్పుడు ఇంట్లో డ్రమ్ములు చూసినా, హార్పిక్కులు చూసినా, బాత్రూమ్లు చూసినా, ఎవ్విటిని చూసినా మస్తు భయం అవుతుంది. అందుకే ఈ పెళ్ళొద్దన్న, నాకు అద్దద్దు. జీవితాంతం బ్యాచిలర్గానే బతుకుతా. రే, నా మాట వినరా బాబు. నీకున్న ఒక్కగానొక్క జీవితానికి ఒక తోడు నీడ అవసరం, అర్థమవుతుందా? అన్నా, అయితే కావాలంటే నువ్వు నాకు తోడుండు, నేను నీకు నీడైతా, కానీ పెళ్ళొద్దన్నా ప్లీజ్. ఏం మాట్లాడుతున్నారా? నరాలు కట్ అయిపోతున్నాయి ఇక్కడ. ఆల్ ద బెస్ట్ రా తమ్ముడు, నిన్న ఆ దేవుడే కాపాడుగాక. చూశారు కదండి, మా తమ్ముడు లాగే చాలా మంది బ్యాచిలర్స్ పెండ్లి అంటేనే భయపడుతున్నారు. మీకు కలిసి ఉండడం ఇష్టం లేకపోతే మంచితనంతో విడిపోండి, కానీ పవిత్రమైన పెళ్లి బంధాన్ని చెడగొట్టకండి, ఓకేనా? మీకు నమస్కారం. మీరు చూస్తూనే ఉండండి మిస్టర్ పర్ఫెక్ట్ గరం మసాలా 9+ న్యూస్లో 100% అంతే.